మమ్మ సండేస్లో లీవ్ కదా, అన్ని పనులు కంప్లీట్ చేద్దాం అనుకుంటా కానీ ఏది జరగదు. కానీ తిండం మాత్రం గుర్తుంటది. మా స్ట్రీట్ లో డ్రైనేజ్ వర్క్ ఉంది అంటే నువ్వు బైక్ ని ఇటు తీసి అటు పార్క్ చేసి మా ఎదురు బండిలో షికారుకి బయలుదేరాము. మా ఆంటీ డిస్ రీఛార్జ్ చేద్దామని చెప్తేను ఆమె చెప్పే డైరెక్షన్ లో నేను ఫాలో అయిపోయా. కానీ ఆ రూట్ ఏమో ఎటు కాకుండా పోయింది. మళ్ళీ గూగుల్ అక్క హెల్ప్ తో షాప్ రీఛార్జ్ అయితే చేసేసాం. అక్కడ నుంచి రిటర్న్ వస్తా ఉంటే గ్రాసరీ కొనాలరా బాబు అని గుర్తొచ్చి అవి కూడా లోడ్ చేసేసాం. ఒక్కొక్కసారి మన సింగిల్ కష్టాలు చూడలేక కొంతమంది ఇండైరెక్ట్ గా పెళ్లి చేసుకో అంటారు. కానీ మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు, మమ్మ ఒంటరిగానే పోరాడతాం కానీ ఈ చిట్టుగుండకి అంత బరువు తలగాయ నొప్పి అవసరమా? ఆ మాట విని సైలెంట్ గా రూమ్ వచ్చేసి కుక్ చేసి బట్టలు వాష్ చేసి తిని పడుకుందాం రా అనే లోపల మా కూతురు అయితే వచ్చేసాయి. ఇంకా అంతే వాళ్ళతో ఆడి ఈవినింగ్ గ్రౌండ్ వచ్చేసాం. అక్కడ వచ్చి చూస్తే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. మేము వచ్చే పనులు చేయకుండా అందరినీ వీడియో చేస్తా ఉన్నా. మీకు మరి చూపించాలి కదా. నేను చిన్నప్పుడు ఒకసారి స్కేటింగ్ ట్రై చేసామమ్మా. నా 2 కాళ్ళు ఈస్ట్ వెస్ట్ లో, ఇంకా నా తమ్ముడు మధ్యప్రదేశ్ లో ల్యాండ్ అయ్యాడు. అక్కడితో నేను ట్రై చేయడమే మానేసా. వీడే మా బ్యాటింగ్ బాబా. ఏం టెన్షన్ లేకుండా ఫుల్ వేసేసి ఇలా పడుకున్నాడు ఈ చెంటు బ్రదర్ కదా. ఈవినింగ్ రూమ్ వచ్చేసి వీడియో ఎడిట్ చేద్దామని స్క్రిప్ట్ రాద్దామని కూర్చున్నా కానీ ఏం తోచట్లేదు. అలాగే బైక్ ని పార్క్ చేసి డే అయితే ఎండ్ చేసేసా. బాయ్ బాయ్.